జై శ్రీరామ్. దైవస్వరూపము ముందు అహంకార స్వరూపము చాలా తుచ్చమైనటువంటిది అనే భావన వ్యక్తపరిచి 14 లోకాలు జయించినప్పటికీ కూడా అతడు ఒక గడ్డిపోచ కన్నా విలువైనవాడు కాదనే విషయాన్ని సీతమ్మ రావణాసురుడికి గుర్తు చేస్తుంది. దైవము ముందు అహంకారం పరిస్థితి అది. అందుచేత అహంకారము చూపించేటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ధర్మమును దైవమును నమ్మడం అంటే ఏమిటి అనేది మనకి సీతాదేవి భాషణమునందు చక్కగా గోచరిస్తుంది. అందుచేత ఈ కాండమునందు అహంకారముపై జీవుని యొక్క విజయమును తెలియపరిచే కాండము కాబట్టి ఇది సుందరకాండము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను ప్రలోభ పెట్టడానికి అవకాశం లేనటువంటి ఒక స్థితి యందు ఆమె ఉన్నట్లుగా ఈ కాండమునందు గోచరిస్తుంది. ఒక సత్సాధకునికి ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ప్రలోభము చెందక ధర్మమును తప్పక జీవించి ఉండటం అనేది ఒక ఉత్తమమైన సాధన. ఒక జీవి ఏ విధంగా నిర్వర్తిస్తుందనేది తెలియపరిచేటువంటి ప్రవర్తన మనకి సీతాదేవి యొక్క ప్రవర్తన ద్వారా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. ఇంతకన్నా మించిన దైవభక్తి కనిపించదు. అలాగే రావణుని మించిన అహంకారము కనిపించదు. ఎందుకంటే మనకి పురాణాలలో హిరణ్యకశిపుడి తర్వాత రావణుడు అంతటివాడు. అతని అహంకారము, అందము, పరాక్రమము, ఐశ్వర్యము, అధికారము సరిపోల్చి చూడటానికి మరెవరూ గోచరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాడికి కూడా దైవమునందు ఆకర్షితులై ఉండటం చేత వాటిని విసర్జించడం అనేది ఒక భక్తుడు ఏ విధంగా నిర్వర్తిస్తాడు అనేటువంటి ఘట్టము మనకిక్కడ గోచరిస్తుంది. సీతాదేవి అన్న పరుషవాక్యాలకు ఆ రాక్షసాధిపతి రావణాసురుడు ఆమెకు దుఃఖము వచ్చేటట్లుగా, ఓ సీత, మగవాడు ఆడుదానిని ఎంతెంతగా బతిమాలుకుంటాడో అంతంతగా ఆ ఆడుదానికి లోకువైపోతుంటాడు. సంతోషము కలుగజేసే మాటలు ఎంతెంతగా చెబుతాడో అంతంతగా అవమానపడిపోతాడు. నేను నిన్ను కామించినాను. కామము మహాచెట్టది. ఆ కామము ఎవరి మీద ఎక్కువైతే వారి మీద జాలి, స్నేహము ఎక్కువవుతాయి. ఉరకలు వేస్తూ ముందుకు పరుగులెత్తే గుర్రాలను సారథి వలె నా కోపాన్ని మన్మధుడిప్పుడు వెనక్కు లాగుతున్నాడు. ఈ కారణము వలన ఓ సుందరానన, నేను నిన్నిప్పుడు ఏమీ చేయకుండా ఊరుకుంటున్నాను. నీ కపట వైరాగ్యానికి నిన్ను పరాభవింపవలెను లేదా చంపివేయవలెను. ఓ మైథిలి, నీవు అన్న ప్రతి పరుషవాక్యానికి నిన్ను చిత్రవధ చేయవలెను. మామూలుగా రావణుడు ఇంతవరకు ఎవరిచేత కూడా ఇంత భయంకరంగా మాటలు అనిపించుకోలేదు. మామూలుగా ఎవరన్నా ఎదురు మాట చెబితేనే తలకాయ లేచిపోతుంది. అటువంటి భయంకరమైన అహంకార పురుషుడు ఆమె మీద తనకు కలిగిన కామము చేత ఇవన్నీ భరిస్తున్నాడు. నీ మీద ఉండే కామము చేత నాలో ఉన్న అభిమానాన్ని కూడా చంపుకుని ఈ విధంగా ఉంటున్నాను. లేకపోతే ఈ పాటికి నిన్నెప్పుడో సంహరించవలసింది అని చెబుతున్నాడు. జై శ్రీరామ్.